హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా వచ్చిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్లో మనము ఒక క్యారెక్టర్ని చూసి బాగా ఎగ్జైట్ అయ్యాము. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు మనకంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు, కానీ సెకండ్ ట్రైలర్ వచ్చాక మాత్రము అందరిలోనూ ఈ సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. దీనికి కారణం ఒకే ఒక క్యారెక్టర్, అదే గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్. చీకటికి రాజైన ఈ విలన్ ముందు ముందు ఏం చేయబోతున్నాడు? ఇంత పెద్ద విలన్ను ఒక్క సినిమా కోసమే తీసుకొస్తున్నారా? సోనీవర్స్ను ఎంసీయూకి లింక్ చేస్తారా? వెనమ్ ది లాస్ట్ డాన్స్లో ఎడ్డీ అండ్ వెనమ్ చనిపోతారా? ఒకవేళ చనిపోతే వెనమ్ ఎంసీయూలోకి ఎలా ట్రావెల్ చేస్తాడు? ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన నల్ని అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో లేపేస్తారా? ఇంతకీ జెనోఫేజెస్ని క్రియేట్ చేసింది ఎవరు? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెండు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్పైడర్ మ్యాన్ 4 గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది 2025లో స్టార్ట్ అయ్యి 2026లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంతోమంది డైరెక్టర్స్ని ఈ మూవీ కోసం వెతికారు. చివరికి షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ని ఈ స్పైడర్ మ్యాన్ 4ని డైరెక్ట్ చేయమని అపాయింట్ చేశారు. ముందు ఏమన్నారంటే ఈ మూవీ యొక్క స్టోరీ స్ట్రీట్ లెవెల్లో ఉంటుందన్నారు, తర్వాత మల్టీవర్సల్ స్టోరీతో ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఈ మూవీలో స్ట్రీట్ లెవెల్ స్టోరీతో పాటు మల్టీవర్సల్ స్టోరీ కొంచెం ఉంటుందంట. నాకు తెలిసినంతలో ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కంటే ముందు లేదా మధ్యలో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ మూవీలో నల్ విలన్గా కనిపించే అవకాశం ఉందంట. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ బ్రోక్ అయిపోతుందంట. నెక్స్ట్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ తెలుసు అనుకుంటా వెనమ్కి ఇది చివరి మూవీ అని. అలాగని చెప్పి వెనమ్ ఇంకా కనిపించడని నేను చెప్పడం లేదు. వెనమ్ అండ్ ఎడ్డీకి ఇది లాస్ట్ సోలో ఫిలిం. వేరే హీరోస్తో కలిసి వెనమ్ మళ్ళీ వస్తాడు. ఈ మూవీ యొక్క ట్రైలర్లో మనము గాడ్ ఆఫ్ సింబియాట్ అయిన నల్ని చూడవచ్చు. మనం ముందు నల్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, తర్వాత అది ఎంసీయూకి ఎలా లింక్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నల్ స్టోరీ కామిక్స్లో ఉన్నట్టుగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఈ సినిమాలో మనకు ఆ ఆరిజిన్ ఏది కూడా చూపించే అవకాశం లేదు. సింపుల్గా చెప్పాలంటే మన థానోస్ స్టోరీ ఎంసీయూలో సగం నుండి ఎలా స్టార్ట్ చేశారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ నల్ కామిక్ ఆరిజిన్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, చెక్ చేయండి. ఇంకా ఈ సినిమా వరకు నల్ గురించి మాట్లాడుకుంటే జెనోఫేజ్ ఈ ఏలియన్ క్రియేచర్ని మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. కామిక్స్లో ఇవి సింబియాట్స్ని తినేస్తాయి. అలాగే సింబియాట్స్కి హోస్ట్గా ఉన్న వాళ్ళ బ్రెయిన్స్ని కూడా ఇవి తినేస్తాయి. ఈ జెనోఫేజెస్ సింబియాట్స్ కోసం ఒక అన్నేమ్డ్ ప్లానెట్ నుండి వస్తాయి. కానీ ఈ ట్రైలర్లో ఎలా చూపించారంటే నల్ ఉండే క్లింతర్ ప్లానెట్ మీద ఇవి ఉంటాయి. ఐ థింక్ నల్ ఈ ఏలియన్ క్రియేచర్స్ని కంట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కామిక్స్లో నల్కి వీటికి ఎటువంటి సంబంధం లేదు. నల్ క్యారెక్టర్ని వీళ్ళు డిఫరెంట్గా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ జెనోఫేజెస్ని నల్ ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు? ఒకవేళ ఈ క్రియేచర్స్ క్లింతర్ ప్లానెట్ మీద అటాక్ చేయడం కారణంగా నల్ కొన్ని సింబియాట్స్ని భూమిపైకి పంపి ఉంటాడేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా జరిగితే అవి నల్ని కూడా హంట్ చేయాలి కదా, లేదా నల్లే ఈ జెనోఫేజెస్ని క్రియేట్ చేసి కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. వీటిని నల్ ఎందుకు క్రియేట్ చేశాడు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నల్ గాడ్ ఆఫ్ సింబియాట్స్ అంటే కొన్ని వందల వేల సింబియాట్స్ని క్రియేట్ చేసి వాటిని ఎర్త్ మీదకు పంపి వాటిని కంట్రోల్ చేస్తూ మొత్తం రూల్ చేసి డార్క్నెస్ని యూనివర్స్ అంతటా స్ప్రెడ్ చేయాలనుకుంటాడు నల్. అలా నల్ వెనమ్ అండ్ రియాట్ని పంపి ఉంటాడు. కానీ వెనమ్ ఎడ్డీతో బాండ్ అయ్యి మంచిగా చేంజ్ అయి ఉంటాడు. ఎర్త్ని నాశనం చేయడానికి వచ్చిన వెనమ్ మంచిగా మారినందుకు నల్కి వెనమ్ మీద హై మైండ్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే వెనమ్ చాలా ప్రత్యేకమైన వాడు. అలా వెనమ్ వాళ్ళకు ద్రోహం చేశాడు కాబట్టి వెనమ్ని పట్టుకోమని లేదా చంపమని నల్ జెనోఫేజ్ని క్రియేట్ చేసి ఎర్త్ మీదకు పంపి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మనము ఈ ట్రైలర్ చూసినట్లయితే వెనమ్ ఒక మాట అంటాడు, మన దగ్గర నుండి మా క్రియేటర్ అయిన నల్కి ఏదో కావాలని. ఇంతకీ నల్కి వెనమ్ నుండి ఏం కావాలి? నల్ కంట్రోల్లో లేనిది వెనమ్ ఒక్కడే. మిగిలిన సింబియాట్స్ అండ్ రియాట్ నల్ కంట్రోల్లో ఉంటారు. అది మనము నల్ యొక్క హై మైండ్లో చూడవచ్చు. ఒకవేళ నల్ వెనమ్ని పట్టుకొని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే వెనమ్ ఒక్కడు తన కంట్రోల్లోకి వస్తే తను అనుకున్న పని అయిపోతుంది. ఇక్కడే మనము స్పైడర్ మ్యాన్ 4 గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఎంసీయూలో మల్టీవర్స్ కాన్సెప్ట్ నడుస్తుంది కాబట్టి థియరీ ప్రకారం నల్ను సోనీ వాళ్ళు ఈ సినిమా చివరిలో మల్టీవర్స్ కాన్సెప్ట్ ద్వారా ఎంసీయూలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే వెనమ్ ఇంకా ఎడ్డీని కూడా ఎంసీయూలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా అయితే స్పైడర్ మ్యాన్ 4లో నల్లే మెయిన్ విలన్. దీనికి సంబంధించిన ఎన్నో ట్రస్టబుల్ ఇన్సైడర్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఇలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.
కానీ లేదంటే ఇంకోలా జరిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ 4 సినిమా మొత్తం స్ట్రీట్ లెవెల్ స్టోరీలో ఉండాలనుకుంటే ఇది జరగడం ఇంపాసిబుల్. అండ్ మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ వాళ్ళు స్ట్రీట్ లెవెల్ స్టోరీతో పాటు మల్టీవర్సల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. మేబీ ఈ సినిమా స్ట్రీట్ లెవెల్లో స్టార్ట్ అయ్యి మల్టీవర్స్ లెవెల్లో ఎండ్ అయ్యే అవకాశం ఉంది. నన్ను ఎంసీయూలోకి ఇంట్రొడ్యూస్ చేయాలి. చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే ఎడ్డీ అండ్ వెనమ్ ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో చనిపోతారని. ఒకవేళ ఈ ఇద్దరు చనిపోతే స్టోరీ ఎలా ఉంటుందని ఒక థియరీ చెప్తాను వినండి. ఇంకా ఎలాగో నల్లు వస్తున్నాడని వెనమ్ తెలుసుకున్నాడు కాబట్టి నల్లు వల్ల మల్టీవర్సల్ థ్రెట్ ఉంటుంది కాబట్టి ఈ మూవీ చివరిలో ఈ ఇద్దరు చనిపోయే ముందు వెనమ్ తన హైవ్ మైండ్ కంట్రోల్ ద్వారా ఎంసీయూలో ఉన్న పీస్ ఆఫ్ వెనమ్కు ఒక మెసేజ్ పంపుతాడు. నల్లు వచ్చేస్తున్నాడు, మొత్తం నాశనం చేస్తాడు, ఎలాగైనా నువ్వు వెళ్ళి టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్కి చెప్పి నల్ని అడ్డుకోండి. ఈ విధంగా ఎంసీయూలో ఉన్న వెనమ్ వెళ్ళి స్పైడర్ మ్యాన్ని బాండ్ అవుతుంది. అప్పుడే బ్లాక్ స్పైడర్ మ్యాన్ అవుతాడు. అలా స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ లేదా ఇంకెవరి ద్వారా అయినా మల్టీవర్సల్లో ఉన్న స్పైడర్ మ్యాన్స్ అందరినీ టీమప్ చేసి నల్ని ఎదుర్కొంటారు. ఈ స్పైడర్ మ్యాన్ 4లో వెనమ్ అండ్ పీటర్ పార్కర్ మధ్య ఫైట్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకుంటారు. లేదా ఇంకో థియరీ ఏంటంటే వెనమ్ అండ్ ఎడ్డీ చనిపోకపోతే ఏదో విధంగా వెనమ్ ఎంసీయూలోకి ట్రావెల్ చేస్తాడు. నల్ వచ్చేస్తున్నాడు అనే విషయాన్ని స్పైడర్ మ్యాన్కి చెప్తాడని అనుకుంటున్నాను. ఎలాగో వెనమ్కు స్పైడర్ మ్యాన్ గురించి తెలుసు కాబట్టి, అంతేకాకుండా డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ బ్రోక్ అవుతుందని అంటున్నారు కాబట్టి దాని ద్వారా ఏమైనా వెనమ్ ఎంసీయూలోకి ట్రావెల్ చేయొచ్చని అనుకుంటున్నాను. ఇంకా ఆ విధంగా నల్ కూడా ఎంసీయూలోకి వస్తాడు. చాలామంది ఏమంటున్నారంటే నల్ ఎంసీయూలోకి టైం ట్రావెల్ చేసి లేదా మల్టీవర్సల్ ట్రావెల్ చేసి వస్తాడని. అసలు నల్ ఎలా టైం ట్రావెల్ చేస్తాడో చెప్పండి. టైం మల్టీవర్సల్ పుట్టక ముందు పుట్టాడు నల్. సెలిస్టియల్స్ పుట్టక ముందే ఇతను పుట్టాడు. ఇతనికి ప్రతి యూనివర్స్ మీద కంట్రోల్ ఉంటుంది. ప్రతి యూనివర్స్లోకి సింబియాట్స్ని పంపగలడు. అంతేకాకుండా నల్కి ఎటువంటి టైం ట్రావెల్ పవర్స్ లేవు. ఇతను ఒక మల్టీవర్సల్ థ్రెట్, అంటే ప్రతి యూనివర్స్కి ఇతని వల్ల ప్రమాదం ఉంటుంది. వెనమ్ని పట్టుకోవడానికి నల్ కూడా ఎంసీయూలోకి వస్తాడు. ఇంకా ఇతను ఆపడానికి అందరూ టీమప్ అయ్యి ఎదిరిస్తారు. ఎలాగో ఇప్పుడున్న ఎంసీయూలో నల్ యొక్క రిఫరెన్స్ ఉంది. ఒకటి గార్ ది గాడ్ బుచర్ దగ్గర ఉన్న ఆల్ బ్లాక్ స్వాడ్ నల్దే. ఇంకోటి సెలిస్టియల్స్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో నల్ చంపిన ఒక సెలిస్టియల్ హెడ్ ఉంటుంది. మేబీ స్పైడర్ మ్యాన్ 4లో మనము నల్కు సంబంధించిన స్టోరీ కొంచెం ఎక్కువగానే చూసే అవకాశం ఉంది. కానీ మరీ స్పైడర్ మ్యాన్కు డైరెక్ట్ విలన్ అయ్యేంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నల్ ఒక థానస్ లెవెల్ విలన్. ఇంకా నల్ను మార్వెల్ సీక్రెట్ వార్స్ కోసం సెటప్ చేసే అవకాశం ఉందనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నేను అనుకున్నది ఏమిటంటే ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్లో నల్ని చూపించారు, అంటే పూర్తిగా చూపించారు అనుకోండి. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ 4లో నల్ని మెయిన్ విలన్గా లాస్ట్లో చూపించి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత నల్ సాగాను స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే నల్ ఒక థానస్ లెవెల్ థ్రెట్, అంతకు మించి అని చెప్పుకోవాలి. థానస్ వాళ్ళ యూనివర్స్కే థ్రెట్, నల్ మాత్రం ఎంసీయూ మొత్తానికి థ్రెట్. ఇలాంటి పవర్ఫుల్ విలన్ని 2-3 మూవీస్లో చూపించి ఎండ్ చేస్తే అస్సలు బాగుండదు. దానికంటే దరిద్రం ఏది ఉండదు. ఇలాంటి నల్ క్యారెక్టర్ని దాదాపు 7-8 మూవీస్లో చూపించాలి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అమ్మ మొగుడు లాంటి మూవీ తీయచ్చు. కానీ సోనీ ఎంసీయూ రెండు నల్ని వేస్ట్ చేస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఏంటంటే నల్ని సీక్రెట్ వార్స్తో ఎండ్ చేస్తారంటాం. అంటే బయట టాకు. డాక్టర్ డూమ్ క్రియేట్ చేసిన బ్యాటిల్ వరల్డ్లోకి నల్ కూడా వస్తాడంటాం. ఒక పక్క అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ 4 అందరూ కలిసి డూమ్ని ఎలా ఆపాలని ట్రై చేస్తూ ఉంటారంటాం. ఇంకో పక్క స్పైడర్ మ్యాన్ అండ్ అతని వేరియంట్స్, అంటే స్పైడర్ వర్స్లో మనము చాలా స్పైడర్ మ్యాన్స్ చూసాం కదా, వీళ్ళందరూ మరియు వెనమ్ కలిసి నల్తో ఫైట్ చేస్తూ ఉంటారంటాం. ఈ విధంగా సోనీ మరియు ఎంసీయూ కలిసి నల్ క్యారెక్టర్ని ఎండ్ చేస్తారంటాం. ఇలా చేస్తే మాత్రం ఫ్యాన్స్ మామూలుగా తిట్టుకోరు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని సింపుల్గా లేపేసినట్టు ఉంటుంది. ఇది సోనీ ఎంసీయూకి సాధ్యమే అని చెప్పాలి. ఎగ్జాంపుల్ గార్ ది గాడ్ బుచర్ని సింపుల్గా లేపేశారుగా. నేనేమంటా అంటే నల్ని స్పైడర్ మ్యాన్లో ఇంట్రడ్యూస్ చేసి సీక్రెట్ వార్స్లో డూమ్ని లేపేసి అప్పుడు వెనమ్ వచ్చి మళ్ళీ ఇంకో బిగ్ థ్రెట్ వస్తుందని చెప్పి అప్పుడు నల్ని థానస్ లెవెల్లో ఎలివేట్ చేస్తే మామూలుగా ఉండదు. కానీ ఎంసీయూ అలా చేయదని కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే వీళ్ళు అవెంజర్స్ సీక్రెట్ వార్స్తో ఎంసీయూ మొత్తాన్ని రీబూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే నల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలాగో థానస్ని, క్యాంగ్ని లేపేశారు. ఇంకా ఆ లెవెల్లో మిగిలింది ఓన్లీ డూమ్ అండ్ నల్లే. వీళ్ళని కూడా త్వరలో లేపేస్తారు. కానీ నల్ యొక్క కామిక్ స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది. మన ఛానల్లో ఆరిజిన్ వీడియో ఉంది, చూసేయండి. ఓన్లీ పార్ట్ 1, పార్ట్ 2 త్వరలోనే వస్తుంది. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్కి ఫ్యాన్ అని చెప్పాలి. అయితే నల్ విషయంలో మీరేమనుకుంటారో కామెంట్లు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎన్నుకోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.